కొత్త ప్యాన్ మంచిగా వస్తున్నాయి దోశలు అయితే. చపాతీ చేయొచ్చంట, దోశ చేయొచ్చంట. చూడండి అసలు ఎంత ఈజీగా వస్తున్నాయో, మంచిగా వస్తున్నాయి. ఇంకొంచెం కాలాలి. సో ఇది వచ్చేసి నిన్నటి చికెను ఫ్రై లాగా ఉండే, గ్రేవీ చేసేసిన. చుకం ఓహో మాడిపోయింది. సన్నగా వేసిన, సన్నగా మంచిగా వస్తుంది ప్యాన్. చర్చిలో కదమ్మా సౌండ్? ఎస్, చర్చిలోనే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా 2 వీక్స్ నుండి బయటకు వెళ్ళలేదు. ఇంకా ఈ సండే ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, 2 వీక్స్ అవుతుందని బయటకు వెళ్తున్నాం. సో ఇంకా పిల్లలైతే ఇక్కడ రెడీ అవుతారు అనమాట. ఇంకా వాళ్ళు హెడ్ బాత్ చేసుకోరు, సండే హాలిడే కదా. ఇంకా స్కూల్ టైంలో అయితే కుదరదు. ఈ బుడ్డోడు సైకిల్ కడుగుతుండో. ఎందుకమ్మా అవసరమా నాన్న? నీ ఇష్టం. పార్కుకి వస్తావా రావా? మేము పోతున్నాం పో బాయ్. మంచి సైకిల్ కడుగుతుంది. దానికి ఎంత మంచి సబ్బు రుద్దుతున్నా నాన్న. అయ్యో ఏయ్ నా చాకులు అంత ఎత్తమోమో. తొందరగా కానీ నీ ఇష్టం నాన్న. లేట్ అయితే నేను రాను. మళ్ళీ నావి చూడు, నీవి చూడు నాన్న. బాము దానిపైన పెడుతున్నావా? రెడ్ పైన ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ చిలుకూరు వేలో ఉంటుంది. బాగుంది ఇక్కడ తీసుకోమని నాన్నకి. అది ఏం చేస్తా టింగ నొక్కుతుంది. ఈ టెంపుల్ పేరు కమల్ధామ్ అంటారు. లోటస్ టెంపుల్ అంటుండే ఇంతకుముందు. ఇంకా మార్నింగ్ దోశ చికెన్ తిన్నాం కదా. టెంపుల్కి వెళ్ళలేదు. టెంపుల్ లోపల అవన్నీ ఆడేవి ఉంటాయి కదా. సో పిల్లల కోసం అని ఆడుకోవడానికి అని వెళ్ళాము. ఇంకా అక్కడైతే పిల్లలు ఆడేవి చాలా ఉంటాయి. అక్కడ సుజాత స్కూల్ ఉంటుంది అనమాట, గురుకుల్ స్కూల్. ఇది 2 స్కూల్ ఉంటాయి. సో ఇంకా పిల్లలు ఆడేటివి అవన్నీ చాలా ఉంటాయి అనమాట. సండే అంతా బయట వాళ్ళని అలో చేస్తారు. సో ఎవ్రీ సండే కానీ అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకొని. ఇంక ఇక్కడైతే పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ చేశాను. ఆకలి అవుతుందంటే అది బొంగులు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కానీ అది ఎందుకో టేస్ట్ మంచిగా అనిపించట్లేదు. సో అందుకని వేయలేదు. ఇంకా టమాటా, కొత్తిమీర, వేయించిన పల్లీలు వేసాను. అది ఆయిల్ వేయించిన పల్లీలు వేసాను అనమాట. కొద్దిగా ఎక్కువ వేసాను, బాగుంటుంది అనమాట టేస్ట్. అప్పుడప్పుడు జస్ట్ ఓన్లీ ఉప్పు, కారం, ఆయిల్ వేసుకొని తిన్నా కూడా ఆనియన్స్తో బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలు ఒకరు ఉల్లిగడ్డ తింటారు, ఒకరు తినరు అనమాట. అందుకని మొత్తం దాంట్లో వేయలేదు. ఎవరికి కావాలో వాళ్ళకి వేసాను అనమాట. బవ్వలు ఇంకా నైట్కి వచ్చేసి పూరి వేసాను. పూరి చేయక చాలా డేస్ అవుతుంది. ఇంకా పూరికి చికెన్ చేశాను అనమాట. పూరి ఎట్లా వేస్తానంటే చపాతీలాగా చేసేసి దాన్ని 4 ఇలా కట్ చేస్తాను అనమాట. అందుకే ఇట్లా షేప్ ఇట్లా ఉన్నాయి. రౌండ్గా కట్ అవి రౌండ్గా చేస్తే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కదా. అందుకని చెప్పి నేను చపాతీలాగా చేసి మధ్యలోకి అలా కట్ చేస్తాను. అందుకే షేప్ అట్లా ఉంటాయి అనమాట, ట్రయాంగిల్ లాగా. చిన్న లెగ్ పీస్లా ఉంటుంది, బాగుంటుంది అన్న. నాకు ఇష్టం, ఈ పీస్ ఇష్టం నాకు. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే రేపు మళ్ళీ చిన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఓకే ఫ్రెండ్స్, బాయ్.